నా పేరు ములపర్తి నవ్యశ్రీ అండి. మా అమ్మ మా నాన్నగారు కూలి పని చేస్తూనే బతుకుతారండి. రెక్కాడితే కానీ డొక్కాడిన జీవితాలండి మావి. అటువంటిది మేము ముగ్గురం ఆడపిల్లమండి. అందులో మొదటి కుమార్తె నేను. నా పేరు నవ్యశ్రీ. ఒక అమ్మాయి వికలాంగురాలండి. పుట్టుక నుంచే తన పని తను చేసుకోలేదండి. మా అమ్మాయి చేయాలి ఏ పనైనా కూడాను. అద్దెంట్లో ఉండేవాళ్ళమండి. మేమందరం కూడా అక్కడే తిని అక్కడే ఉండేలాగా ఉండేదండి. అటువంటిది బాబు గారి పరిపాలనలోనే మాకు కాలనీ శాంక్షన్ చేశారండి. బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. మేము ముగ్గురం ఆడపిల్లమండి. మా చెల్లిని కూడా మేము ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివిస్తున్నామండి. అలాగే మా అమ్మ కూడా అనారోగ్యంగా ఉంటదండి. మా నాన్నగారు ఒకళ్ళు కష్టపడి చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుందండి. నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడిందండి. అందుకనే మీరు ఏదన్నా మార్గం చూపిస్తారని మీకు హంబుల్ గా రిక్వెస్ట్ చేస్తున్నానండి. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. ఈ కుటుంబాన్ని చూసావు. ఇంకొక అమ్మాయి BSc నర్సింగ్ చేస్తా ఉంది. ఇప్పుడు నువ్వు ఎట్లా వీళ్ళని నువ్వేం పని చేస్తావా? కూలి పని. నువ్వు కూడా ఆవిడిద్దరు కూలి పని చేస్తారు. ఈ అమ్మాయిని కష్టపడి BSc ఇచ్చారు. ఈ అమ్మాయి పాపం ఇబ్బందుల్లో ఉంది. దివ్యాంగురాలు, తెలివితేటలున్నాయి, కమిట్మెంట్ ఉంది. ఆ అమ్మాయికి కూడా మనం గాని పని చేసుకునే అవకాశం ఇవ్వగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ కుటుంబానికి ఇప్పుడు ఒక 6,000 రూపాయలు దివ్యాంగురాలు పెన్షన్ ఇస్తున్నాం. ఇల్లు పెండింగ్ పడింది. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఆ ఇంటిని పూర్తి చేసే బాధ్యత నాది. అది కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేపిస్తాను. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. అదే సమయంలో మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం. ఆయన ఈ అమ్మాయి సమస్య చెప్పింది. ఆయన కూడా స్టడీ చేశాడు. ఏ విధంగా ఆదుకుంటారో ఒకసారి ఐడియా ఇస్తాడు. సో మా వంతు బాధ్యతగా మేము ముందుకు వచ్చామండి. ఈ కుటుంబం స్టడీ చేసాం. వాళ్ళకి అన్ని రకాలుగా చదువు కోసం, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళకి రేపొద్దున మంచి భవిష్యత్తు తీసుకొచ్చి పావర్టీలో నుంచి పైకి వచ్చి బెటర్ స్టాండర్డ్ ఉండేలాగా మేము బాధ్యత తీసుకుని అన్ని చూసుకుంటాం. మొత్తం ఈ ఫ్యామిలీని పిలిపించుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం సార్. అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిస్తాం సార్. MSc చేయిస్తాం అమ్మాయి చేత. వాళ్ళకి ఓపుకుండి వాళ్ళు చదువుకున్నంత వరకు మేము చదివిస్తాం సార్. తర్వాత అమ్మాయికి జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా సంస్థలోనే జాబ్లో కూడా తీసుకుంటాం సార్ ఆవిడని.